జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఇండస్ట్రీస్ రారు. ఇది వాస్తవం. రాంబాబు నీకు రాను రాను పిచ్చి పట్టుద్దేమని భయంగా ఉంది. ఏంట్రా ఇదంతా? సంక్రాంతికి పిట్టల దొరలు వచ్చినట్టుగా ఉంది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. Stop it! శ్యామ్ బాబు స్టాప్ ఇట్. వస్తున్న టెంపో ఎందుకు చేస్తున్న స్టెప్లు ఏంటి? తగిడి తగిడితా 6-8. హాయ్. ఒక్కో స్టెప్ కు ఒక్కొక్క భావం ఉంటుందయ్యా. ఎలా? నువ్వు కొట్రా. ఎదవలకే ఎదవ, పనికి మాల చెమట, తాగుబోతు కుయ్య, తిరుగుబోతు జొఫ, 420 గాడని. అవునవును అవునవును మీరన్నది నిజమేను. ఈ 7 మాసాల్లో రాష్ట్రం అధోగతి పాలయ్యింది. ఏం కాదు అనుకుంటే అయిందా? ఆదాయాలు పడిపోయాయి. గ్రామీణ ప్రాంతాలు నిర్వీర్యమైపోతున్నాయి. ఎవడు చెప్పింది నీకు? ఎవడబడతాడు నేర్చినావు. ఇంకో మాట కూడా గుర్తొస్తుంది నాకు. ఆ లోకేష్ గారు చెప్తున్నాడు ఉంటా. అరే తురే అన్నావంటే తోలు తీసేస్తాను ఎద్దవ్వా. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేస్తున్నారు అనేటువంటి భావన ఇండస్ట్రీస్ లో కలిగింది. ఒరే రాంబాబు పగలంతా నీ గోలతోనే సరిపోయింది. మళ్ళా కూటమి అధికారంలోకి రాదు అని వాళ్ళకి అనుమానం వచ్చేసినట్టుగా. ఒరే అనుమానిస్తే కళ్ళు పోతాయి. రెండు కలుపు బాగుంటుంది. కథమైంది. వచ్చి ముఖంలో ముఖం పెట్టి చూడు, ఖుషి అవుతావు. నన్నేం చూస్తున్నావే గాఢ చూడు, సేమ్ పండు కోతి లెక్కన ఉన్నావురా. ముగ్గులెవడు కనిపెట్టాడు బాబు. ఇది నాకెంత నచ్చిందంటే దీన్ని తీసుకెళ్లి మా ఇంట్లో ఉన్న పికాసో పెయింటింగ్ పక్కన పెడతాను. నేను పెడతాను అంతే. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కడప వెళ్ళి ఎలిపాడికి చేరుకున్నప్పుడు అక్కడున్న నాయకులు చెప్పారు, అదుగో ఆ డిఎస్పీ వర్ర రవీంద్రారెడ్డిని ఆయనే అరెస్ట్ చేయించారు, రెడ్డిని ఆయనే విచారించాడు. ఎక్కడ 420 గడు? చెప్పను. చెప్పవా? చెప్పనంటే చెప్ప. అవినాష్ రెడ్డి గారి పిఏని రాఘవరెడ్డిని ఆయనే విచారించాడు. విపరీతమైన ప్రశ్నలు అడుగుతున్నారు, వేధిస్తున్నారు అని. ఎందుకురా నా ఎంటిలా పడుతున్నావు నాయన? పొడిచేనైనా చచ్చిపోతాను దరిద్ర ముదులుతి. ఆవేశం తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ డిఎస్పీని పిలిచి, ఏ మురళీ నాయక్ గుర్తుపెట్టుకో, చెప్పండి. ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఉండదు, వచ్చేది మేమే. యాడికి వచ్చేది నువ్వు బొంగులో వస్తావా? ఈ ప్రభుత్వం 2 నెలలు ఉంటుందో 4 నెలలు ఉంటుందో, అంటే సైమిల్టేనియస్ ఎన్నికలు వచ్చేస్తాయి, జమిలీ ఎన్నికలని. ఎల్లకాలం వీళ్ళ ప్రభుత్వం ఉండదు, జమిలీ గిమిలీ అని అంటున్నారు. అధికారం కూడా తొందరగా కూడా పోవచ్చు. మళ్ళీ వచ్చేది మేమే. ఏంటి కరాడేంటి? ఇంకేంటి వచ్చేది? ఎక్కడున్నా నీ సంగతి తెలుస్తాం. మామూలుగా ఉండదు నీ భవిష్యత్తు. అయ్యి బాబోయ్, అలా భయపెట్టకండి అంకుల్. ఏదో చిన్న పిల్లలు ఇలాగే బ్రతకలేమండి అంకుల్, ప్లీజ్. ఎక్కడున్నా లాక్కొచ్చి మరి నీ సంగతి తెలుస్తాం. ఏంటి వాళ్ళ సంగతి నువ్వు తేల్చేది? వాళ్ళు నీ సంగతి కూడా ఎప్పుడో తేలుస్తారు. ఏంటి మా వాళ్ళ మీద కేసులు పెట్టి విచారిస్తున్నామంట అని హెలీప్యాడ్లో అందరి ముందు వార్నింగ్ ఇచ్చారు. నువ్వు కూడా వార్నింగ్ ఇచ్చావు నాకు. వార్నింగ్ ఏం మాట్లాడుతున్నావు? ఇది మొదటిసారి కాదు. ఇంతకుముందు తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు గారిని, ఆయన సుబ్బరాయుడు ఉన్నాడు, తెలంగాణ నుంచి మళ్ళా పిలిపిస్తాం. 7 సముద్రాల అవతలున్నా కూడా పిలిపిస్తాం. ఓ అబ్బా, చిన్న పిల్లకాయని బెదిరిస్తా ఉండవే. ఇట్టండి నా సర్వీస్ లో చాలా చేశాను అబ్బాయో. అదొకటే మొదటిసారి కాదు. అంతకుముందు మధుసూదన్ రావు ఏమనుకుంటున్నావు, వచ్చేది మేమే. ఏది మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే. మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో, ఎల్లకాలం ఇదే మాదిరిగా ఉండదు. రారా బయటికి. ఇవాళ నువ్వు నన్ను తెలుసుకున్నావురా. ఫేస్ టు ఫేస్, లెట్ us face. బహిరంగంగా ఐపీఎస్ని, సీనియర్ పోలీస్ అధికారుల్ని పేరు పెట్టి పిలిచి వార్నింగ్లు ఇచ్చి నీ సంగతి తేలుస్తాం అంటుంటే, ఈ దూల వల్లే మా ఓడు మార్కెట్ సెక్షన్ నుంచి ఇళ్ల సెక్షన్ కి బల సెక్షన్ కి ట్రాన్స్ఫర్ అయ్యాడు.
మొన్న ఈ మధ్య కడపకు వచ్చినప్పుడేమో ఎవడు తప్పు చేసినా తాట తీస్తా, తోలు తీస్తా, అంతు చూస్తా అని మాట్లాడావు. ఎర్రకాసు మాటలు మాట్లాడామంటే తాట తీస్తా. నాకు అదికి వచ్చినట్టు వచ్చినాయి 50 ఏళ్ళు వచ్చినాయి. రోజుకి ఇంకా సిగ్గు సెరవు రాలేదు అసలు. మీ ఏజ్ ఎంత? గాడిదలాగా ఎదిగాడు అనేగా నీ ఫీలింగ్. చిచి మన టెంపుల్ని ఈరోజు పరువు ప్రతిష్ట దిగజార్చే విధంగా పరిపాలిస్తున్న ఈ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కి బుద్ధి చెప్పండి. ఇంకా బుద్ధి జ్ఞానం లాంటిది ఏది లేదండి. మోడీ గారికి చెప్పండి, ఎవరు తప్పు చేశారో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి లోపలేయమని చెప్పండి. ఏం మాట్లాడుతున్నారు మీరు? చెప్పుకునే తెలివి కూడా ఉండాలి కదా. గవర్నమెంట్ వచ్చినప్పుడు చెప్పుకోవాలి మన బాధ అని తెలివితేటలు ఉండద్దా? ఈ అలవాటు అంతా అలవాటు అయినది. నేను నిజంగా చెప్తున్నా, రోజాకి అడ్డగాడిదకి వచ్చినట్టు 50 ఏళ్ళు వచ్చినాయి సరే. అడ్డగాడిదే నేను నిన్ను తిట్టొచ్చే. సేమ్ జగన్మోహన్ రెడ్డి లాగే ఎక్కడైనా ఎవరైనా చనిపోతే టక్మని ప్రత్యక్షం అయిపోద్ది. శవాన్ని ఎలా పట్టుకున్నానో చూసావా? 1 మినిట్ ఆశీర్వదించండి మావయ్య.